గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టాంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో విజయనగర వెంకట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 5వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వెంకట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశం గురించి గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు 5వ భాగం. అయితే 4వ భాగం చివరిలో ఏమైందో ఒక్కసారి నెమరు వేసుకున్నామా? పాండురంగ క్షేత్రంలో ఈశాన్య దిశలో క్షేత్రపాలకుడు ఆయన కాలభైరవుడు భక్తి లేని వారిని ఆ క్షేత్రంలో ఉంచకుండా తరిమివేస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఒకనాడు ఒక గంధర్వుడు తన భార్యలతో విమానం ఎక్కి పాండురంగని గుడి మీద వెళుతున్నాడు. అప్పుడు క్షేత్రపాలకుడు కోపం తెచ్చుకొని డేగలాగా మారి వాని విమానాన్ని నేల మీద కూల్చి చంపటానికి ప్రయత్నించగా పాండురంగుడు కాలభైరవుని వారించి ఆ దుష్టుని చంపకూడదని విడిపించాడు. ఆ దుష్టుడైన గంధర్వుడు పాండురంగుని చూచి ప్రార్థించి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మొదట కాలభైరవుని దర్శించి తరువాత పాండురంగుని దర్శించాలి. ఇక్కడితో చతుర్దశ్వాసం సమాప్తం. ఇక పంచమాశ్వాసం. పాండురంగ క్షేత్రంలో సుఖమాలిక, భీమరథి నదులు కలిసిన ఒక చోట ఉంది. ఆ గొప్ప తీర్థంపు పూర్వభాగంలో ఒక సిద్ధేశ్వర లింగం ఉంది. ఒక బోయవాడు జింకను ఒకదాన్ని తరిమి బాణం వేశాడు. ఆ జింక బాణపు బాధతో పరుగు పెడుతూ సంగమ తీర్థంలో మునిగి చనిపోయింది. అందువల్ల దానికి గొప్ప అదృష్టం కలిసొచ్చి విద్యాధర రాజై ఆకాశానికి ఎగిరింది. అది తెలిసిన బోయవాడు ఆశ్చర్యపడి తాను కూడా ఆ సంగమ తీర్థంలో స్నానం చేసి నీటిని తాగి దివ్యత్వాన్ని పొందాడు. సంగముడను ఒక రాక్షసుడు ఒక రాతి కింద దాగిన సమయంలో విష్ణువు ఆ రాక్షసుని ఇచ్చి చంపాడు. ఆ సమీపంలోనే పశ్చిమ ద్వారంలో భువనేశ్వరి, ఉత్తర ద్వారంలో మహిషమర్దిని ఉన్నారు. పూర్వం బ్రహ్మమానస పుత్రుడైన సనందనుడు అనువాడు హస్తినాపురానికి వెళ్లి ధర్మరాజును చూసి అతని బంధువులు అందరూ చనిపోయారని బాధతో ఉన్న విషయం తెలుసుకొని ఆ బాధపోవడానికి పౌండరీక క్షేత్రానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ధర్మరాజు అతని మాట ప్రకారం తమ్ములతో కలిసి ఆ పౌండరీక క్షేత్రంలో స్వామిని దర్శించి దుఃఖం నుంచి విముక్తుడయ్యాడు. సుశర్మ అనే ఒక క్రూర కిరాతుడు అనేక మహాపాపాలు చేసి దారిలో వచ్చే బాటసారులను చంపి జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు 4 పర్యాటకులతో దారిదోపిడులు చేసి మధ్యాహ్నం పూట తాపంతో నీటి కోసం వెతికి పద్మతీర్థంలో శరీరాన్ని కడుక్కొని నీళ్లు తాగి వెళ్ళాడు. సుశర్మ పాపాలను ప్రతిరోజు చిత్రగుప్తుడు ఒక పటంలో రాసేవాడు. సుశర్మ చనిపోయిన తరువాత చిత్రగుప్తుడు ఆ పాపాల పటాన్ని తీసి చూశాడు. అంతా శూన్యంగా ఉంది. ఆ పటాన్ని చిత్రగుప్తుడు బాగా పరీక్షిస్తే పద్మతీర్థ ప్రభావంతో సుశర్మ చేసిన పాపాలన్నీ పూర్వజన్మ పాపాలతో కలిసిపోయి నశించిపోయాయి అని ఒక విష్ణువాక్యం కనిపించింది. యముడు పాండురంగని గొప్పతనాన్ని పొగిడి సుశర్మను మెచ్చుకున్నాడు. సుశర్మ ఇంద్రుని అర్ధసింహాసనంలో కూర్చునే గొప్ప గౌరవాన్ని పొందుతాడు. ఆ తర్వాత సుశర్మ మళ్ళీ భూలోకంలో బ్రాహ్మణ వంశంలో పుట్టి పాండురంగని ఆలయాన్ని ఉడుస్తూ జీవితం గడిపాడు. ఆ మేలు చేత సంతోషంగా చంద్రలోకానికి వెళ్ళి సుఖంగా కాలం గడిపాడు. మళ్ళీ అతడే సుకీర్తి అనే రాజుగా పుట్టి గొప్ప భక్తుడై తగిన వయస్సులో సన్యాసం పొంది మోక్షాన్ని పొందాడు. మాయావి అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. అతనికి కృతయుగంలో 1, త్రేతాయుగంలో 2, ద్వాపరయుగంలో 3 కోరలు ఉన్నాయి. కృతయుగంలో పార్థిగ్రహి అనే పేరు మీద హిరణ్యకశిపునికి కుమారుడిగా జన్మించాడు. నరసింహస్వామి చేతిలో చనిపోయాడు. త్రేతాయుగంలో అతికాయుడు అనే పేరు మీద జన్మించి రామునిచే చంపబడ్డాడు. ఆ మాయావి ద్వాపరయుగంలో పుట్టి పాండురంగుని మీదకి గద విసిరేశాడు. ఆ గద వేగానికి పాండురంగుడు అయిన ఆ బాలకృష్ణుని మొలలో ఉన్న గచ్చకాయల సంచి తెగి కింద పడింది.
స్వామి నవ్వుకుంటూ ఆ మాయావిని సంహరించాడు. ఈ కథంతా చెప్పి శివుడు నారదునికి పాండురంగుని ప్రత్యక్షం చేసుకునే కృష్ణాయ నమః అనే సిద్ధమంత్రాన్ని చెప్పాడు. బలరాముడు ఈ మంత్రాన్ని తెలుసుకోవాలి అనుకొని ఘోరమైన తపస్సు చేశాడు. శ్రీకృష్ణుడు సంతోషించి తన అన్నగారికి ఈ మంత్రాన్ని చెప్పాడు. ఇదే మంత్రాన్ని రుక్మిణి ఉపాసించి మన్మధుని పుత్రునిగా పొందింది. 3 లోకాలను తన పూల బాణాల చేత మన్మధుడు జయించడానికి ఈ మంత్రమే కారణం. త్రిపురాసుర సంహార కాలంలో శివుని శరీరంలో పుట్టిన శ్రమ వారి ఒక ప్రవాహంగా మారి భీమరథి నది అయింది. ఆ నది పొంగి పాండురంగ క్షేత్రం మీదికి వస్తూ ఉండగా ప్రజలు భయపడి విష్ణుమూర్తిని శరణు కోరారు. విష్ణువు తన పదాలపై నుండి ఆ నదిని ప్రవహింపజేసి ఆపుచేశాడు. ఈ కథలన్నీ విని నారదుడు సంసారంలో మునిగిన సుశీల మొదలైన గృహస్థులకు మోక్షం ఎలా లభించింది అని ప్రశ్నించాడు. దానికి పరమేశ్వరుడు గృహస్థ ధర్మం సలక్షణంగా ఉంటే అది మోక్ష ధర్మమే అని చెప్పి దానికి నిదర్శనంగా అయుత ఉపాఖ్యానం చెప్పాడు. పూర్వం అగస్త్య మహర్షికి అయుతుడు నీతుడు అనే 2 ప్రియమైన శిష్యులు ఉన్నారు. వారికి పెళ్లి చేయడానికి అగస్త్యుడు సావిత్రి గాయత్రి అనే 2 కన్యలను బ్రహ్మ దగ్గర నుండి తీసుకొని వచ్చారు. అయుతుడు తనకు మోక్షం కావాలని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. గురువు మాట కాదని తపస్సు చేసుకోవడానికి హిమాలయానికి వెళ్ళాడు. నీతుడు ఆ 2 కన్యలను పెళ్ళాడాడు. ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి అయుతుని దగ్గర గృహస్థాశ్రమమే గొప్పదని వాదించాడు. కానీ అయుతుని ముందు ఆ మాటలు పనిచేయలేదు. కామధేనువుతో తపోభంగం చేయాలనుకుని ఇంద్రుడు ఆవును ఆ పనిలో నియమించి వెళ్ళిపోయాడు. ఆ ఆవు ఆశ్రమం ఎదుట పడుకుని ఉన్నది. దానిని చూచి దయతో అయుతుడు కాపాడాడు. ఆవుని పోషించే ప్రయత్నంలో తపస్సు నెమ్మదిగా తగ్గిపోయింది. కొన్నాళ్లకు తన తపోభంగానికి ఆ ముసలి ఆవు కారణమని తలచిన అయుతుడు దానిని క్రూరంగా కొట్టి ఆశ్రమం నుండి బయటికి తరిమేశాడు. ఆవు పరిగెత్తుతూ తపోనిష్టలో ఉన్న వాధూల మహర్షి తలను తొక్కింది. ఆ మహర్షి అదిరిపడి లేచి తన సమాధి స్థితిని భంగం చేసిన ఆ గోవు యజమాని అయిన అయుతుని కప్పాగునట్లుగా శాపం పెట్టాడు. అయుతుడు జరిగిన కథయంతా చెప్పి క్షమించమని ప్రార్థించాడు. వాధూలముని జాలిపడి గురువు మాటను కాదని గృహస్థ ధర్మాన్ని నిందించడం వల్ల తనకు ఎటువంటి అపాయం కలిగిందని ఇంకొక కప్పతో అయుతుడు వివాహం చేసుకుని సంతతిని పొందిన తరువాత శాపవిమోచనం కలుగుతుందని ఆ ముని చెప్పాడు. ఆ తరువాత పౌండరిక క్షేత్రంలో హరిదాసం అనే పేరుతో అయుతుడు కప్పగా కాలం గడిపాడు. కొన్నాళ్లకు కన్యాకుబ్జ రాజకుమారి చెలికత్తెలతో ఆలయానికి వచ్చి ఆ కప్పను పట్టుకొని ఆడుతూ చపలత్వంతో ఎగరవేస్తూ అక్కడ జపం చేసుకుంటున్న ఒక ముసలి బ్రాహ్మణుని మీద పడేసింది. ఆ ముని శాపంతో చెలికత్తెలతో అందరూ కప్పలై అయుతుని భార్యలయ్యారు. వారితో సంతానం కలిగిన క్షణంలోనే అయుతునికి శాప విమోచనం కలిగింది. కనుక గృహస్థ ధర్మం గొప్పదని ఈ కథ నిరూపిస్తుంది. ఈ విధంగా శివుడు చెప్పిన వృత్తాంతాన్ని విని నారదుడు పౌండరిక క్షేత్రానికి వెళ్ళి భయములో మునిగి విష్ణువును సేవించాడు. శివుడు చెప్పిన వృత్తాంతాలతో శాంతి పొందిన నారదుడు ఇప్పటికీ పౌండరిక క్షేత్రంలోని దక్షిణ ద్వారంలో ఉన్నాడు. ఇక్కడితో పంచమాశ్వాసం పూర్తి అవుతుంది. గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గానసుధా మన టెంటెక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 5వ భాగం. వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాం. పాండురంగ మహత్యం పద్మపురాణంలో ఉంది. దానిని ఔచిత్య భరితంగా రామకృష్ణుడు అనువదించాడు. ఉదాహరణకు మూలంలో సచీదేవి మహావిష్ణువుని కోరినట్లుగా ఉంది. దీనిని రామకృష్ణుడు మార్చాడు. ఒక శక్తి శతగోవుని కుమార్తెగా రాధగా అవతరించినట్లు కల్పించి మూలంలోని అనౌచిత్యాన్ని రామకృష్ణుడు పరిష్కరించాడు. దివాని సెలవులే
ఒక నాణానికి రెండు పక్కల వలె మానస ప్రకృతిలోని మంచి చెడులకు రూపకల్పన చేయుటకు రామకృష్ణుడు పుండరీకుని నిగమశర్మ కథలను వ్రాశాడని దాశరథి చెప్పారు. ఈ 5 ఆశ్వాసాలలోనూ ప్రతి కథ పాండురంగని మహిమను సూచించుచున్నది. అందువల్ల కథా వస్తువుకు ఏక సూత్రత ఉన్నది. వర్ణనలు, విశేషాలు. శ్రీకృష్ణుడు శ్రీదేవిని మోసం చేసి భూదేవిని గౌరవించాడట. కానీ భూదేవి కాంతి శ్రీవత్సమనే పుట్టుమచ్చ రూపంలో పైకి వచ్చింది. అటువంటి శ్రీకృష్ణుడు విరూరు వేదాద్రి మంత్రిని కాపాడుగాక అని పాండురంగ మహత్యంలోని మొదటి పద్య భావం. ఎంత దాచి పెడదామనుకున్న స్వామివారిపై భూదేవి తన ప్రేమను దాచుకోలేకపోయింది. అదే శ్రీవత్సమనే పుట్టుమచ్చగా మనకు కనపడుతుందని అద్భుత వర్ణన. ఈ నాంది పద్యంలో స్వామివారు పుండరీకుని ప్రార్థనపై భూమిపై వెలిసిన కథ వ్యంగ్యంగా చెప్పబడింది. తరువాత ఇంకొకటి, అవతారం ఉందేనే అఖిలైక జనయిత్రి అని 2వ పద్యంలో లక్ష్మీదేవి వర్ణన. పాలసముద్రంలో పుట్టిన లోకాల తల్లి శ్రీ మహాలక్ష్మి. వెలది వెన్నెలకాయు అంటే స్వచ్ఛమైన వెన్నెలన్నమాట. వెలది వెన్నెలకాయు చంద్రునికి తోబుట్టువు. కాల్చిన బంగారంలా మెరిసే శరీర కాంతిని కలిగింది. అదేనండి హిరణ్యవర్ణాం శ్రీ సూక్తం అంటాం కదా. విష్ణువు చేతుల మధ్య ఉన్న మెడలో అనగా విశాలమైన వక్షస్థలం మీద ఎప్పుడు నివసించే తల్లి. దాన్నే బాహ్యాంతరే కనకధారాస్తవం అంటారనమాట. దిగ్గజాలు తొండముల చేత తనకు జలాభిషేకం చేస్తుంటే స్నానమాడే అభివర్ణితాచార, అదే మంగళప్రదమైన ఆచార సంప్రదాయాలు కలది. పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, కుందం, నీలం, వరం అనే నవనిధులు ఆ తల్లి సేవ చేస్తే లభించే అంగడి సరుకులు. అంటే అంగడి సరుకులు అనగా చాలా తేలిగ్గా లభింపచేస్తుందని కవి ఉదయం అన్నమాట. ఇక్కడ అటువంటి మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి వేదాది మంత్రిని సరస శుభదృష్టితో ఆదరించుగాక. సరసము అంటే మనోహర దృష్టి, లలిత దృష్టి, రసవత్తర దృష్టి జీవితంలో అనివార్యమని ఈ పద్యంలో కవి ప్రబోధించారు. రామకృష్ణుని సరస్వతీదేవి వర్ణన విలక్షణమైనది. సర్పాలను భుజకృత్తులుగా కలిగిన వాడు పరమశివుడు. ఆయనకు తోబుట్టువు సరస్వతీదేవి. విష్ణువు నాభి కమలము నుండి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ లలాటం నుండి రుద్రుడు పుట్టాడు. బ్రహ్మ నుండి పుట్టిన సరస్వతి శివునికి చెల్లెలు. ఆమె వెన్నెలను ధిక్కరించే తెల్లని శరీర కాంతిని కలిగింది. అక్షరమాలనే ద్రాక్షాఫలాలకు చిలుక వంటిది సరస్వతీదేవి. రుచిగొలిపే సాహిత్యాన్ని ఆస్వాదించే చిలుక అదనమాట. ఈ విశేషణాలలో కద్రుజాంగద తోబుట్టువు అనే మాట చాలా గొప్ప మాట. ఏ కవి ప్రయోగించని మాట మన రామకృష్ణులు వాడతారు. శివుడిని ఒక కల్పవృక్షంగా వర్ణిస్తూ రామకృష్ణుడు అవతారికలో చెప్పిన ఆ చిగురాకు అను పద్యం సర్వనామాలతో కూడుకుని సర్వులను ఆకర్షిస్తుంది. ఆ చిగురాకు అంటే ఎర్రగా ఉన్న శివుని జుట్టుముడు అనమాట. ఆ పువ్వు అంటే చంద్రుడు. ఆ తేనె అంటే గంగాజలము. ఎంత బాగున్నాయో చూసారా అని పలుకుతూ తన చుట్టూ శుకుడు మొదలైన వారు కొలుస్తుండగా నెత్తిన గంగాజలాన్ని ధరించి శివుడును కల్పవృక్షం విరూరి వేదాది మంత్రి వెనుల చూపుతో చూసి రక్షించుగాక అని ఆ పద్యం యొక్క భావం అన్నమాట. అంటే పద్యాల వివరణలు కొన్ని ఇక్కడ వర్ణనలు మనం చూస్తున్నాం. ఎందుకంటే పద్యాలు అవన్నీ వాటిని మనం ఇక్కడ ప్రస్తావించడానికి సమయం పడుతుంది కాబట్టి. కల్పవృక్షం సముద్రంలో పుట్టింది. అందువల్ల ప్రేమ సహజాతి సహజం. కల్పవృక్షం ప్రేమతో చూచుగాక అనే భావనలో శివుడు ఆదరంగా తన ప్రతిపతిని ఆశీర్వదించాలనే మధుర భావన ఉంది. సాహిత్యం అనే గని నుండి అర్థాలను తీయగా ఉంటుంది. అది అపురూపమైన శివస్థుతి. శివుడనే కల్పవృక్షం చుట్టూ చిలుకలు తిరుగుతున్నారని చెప్పిన మహాకవి చిద్రసవేది అనే పార్వతీదేవి స్తుతి పద్యంలో శివుని మగ చిలుకగా చేశారు. చిదానంద సారం తెలిసిన శివుడు అనే చిలుకకు విష్ణు సహస్రనామ రహస్యాలను మహిమను చెబుతున్నది పార్వతీదేవి అనే చిలుక. సంతోషంతో కూడిన ప్రేమతో
శివుడను చిలుకు ముక్కుకు తన ముక్కును పెదవిని గారంగా రాస్తూ రహస్యంగా విష్ణునామాలను పార్వతీదేవి పలుకుతున్నది. అటువంటి శుభాలకు నిలయమైన పర్వతకన్య పార్వతీదేవి. వేదాది మంత్రికి ప్రేమగా విష్ణుభక్తి మహిమాతిశయాన్ని ఇచ్చుగాక. అనయంబు నీవు తన్ అంటే మహిమాతిశయాన్ని ఇచ్చుగాక అని. పాత కవులు వాడిన ఉపమానాలను రామకృష్ణుడు వాడడానికి ఒక ఉదాహరణ ఈ పద్యం. అంతేకాదు, ఇచ్చు తన్ అని చెప్పకుండా ఈవు తన్ అను కవి భాషా ప్రయోగం గమనార్హం. చిదానంద సారాన్ని తెలిసిన పెంపుడు చిలుకకు పార్వతీదేవి విష్ణు సహస్రనామ రహస్యాలను మహిమను చెబుతున్నది అనే మరొక అర్థాన్ని కొందరు చెప్పారు. కానీ పై అర్థమే రామకృష్ణుని కవితా రీతికి తగినదిగా ఉన్నది. పుట్టకు పుట్టేటప్పుడు చక్కని తాజా పుట్టతేనె రుచితో పుట్టాడేమో అన్నట్లు పుట్టతేనె కవితలు చెప్పిన వాల్మీకి అమృతం చిలికే కవితలను పొగుడుతానని వాల్మీకిని పుట్టకు పుట్టెడు వేళ అనే పద్యంలో ప్రస్తుతి చేశాడు రామకృష్ణుడు. పాము పుట్ట మీద చెట్టుకు పుట్టిన తేనె పుట్టు తేనె, పాము పుట్ట మీద చెట్టుకు పుట్టిన తేనె పట్టు తేనె, ఇది మహారుచి. వాల్మీకిని ఇంత రుచిగా వర్ణించిన తెనాలివాణి పుట్టతేనెలు రుచి. వ్యాసుడు, వాల్మీకి మొదలైన వారు వైభవపేతమైన చక్కని సూక్తులు రాశారు. వాటన్నిటినీ తమ కావ్యాలు అనే అర్థాలలో ప్రతిఫలింపజేసిన నన్నయ్య మొదలైన కవులకు నమస్కారమని రామకృష్ణుడు వ్యాస వాల్మీకి అనే పద్యంలో చెప్పాడు. అనగా నన్నయ్య మొదలైన కవులు వ్యాస వాల్మీకులను అనుసరించారని చెబుతూ అద్దంలో మనల్ని మనం చూసుకొని ఎలా సర్దుకుంటామో అలా నన్నయాది కవుల కావ్యాలు చదివి జీవితాలను దిద్దుకోవాలి అనే సందేశం కూడా ఇందులో ఉంది. నటనోద్భటుడైన మహానటుని జటాజూట మురళినందొరగు మరు కటక నది ఇది ఎనుచుజని ఎటగనియన్ తుంగభద్ర నగముఖముద్రన్. అంటే ఏమంటున్నాడు కవి? పరమశివుని జటాజూటం తాండవ నృత్యం కారణంగా విడిపోయింది. అక్కడ ఉన్న ఆకాశగంగా తుంగభద్రలా పారింది. తుంగభద్ర అఘముఖ ముద్రట. వాడి నోటికి తాళం వేయండ్రా అంటే ఇక వాడిని మాట్లాడించకండి అని ఒక అర్థం తెలుగు జాతి వ్యవహారంలో ఉంది. ఈ జాతీయాన్ని తుంగభద్రకు కవి మనోహరంగా అన్వయించాడు. తుంగభద్ర అఘముఖ భద్రట అంటే పాపాముల నోటికి తాళమైందట. బాగుంది, చాలా చాలా బాగుంది. అగస్త్యముని చేత తుంగభద్ర నదిని పొగిడించిన గంగా సంగమమిచ్చుకించునే అనే రామకృష్ణుడి పద్యం కూడా ఇంకా బాగా ప్రసిద్ధమైంది. దాన్ని కూడా చూద్దామా? గంగా సంగమమిచ్చగించునే మదిన్ గావేరి దేవేరిగా సంగీకారమునర్చునే యమునతో నానందముంబొందునే రంగతుంగత్తరంగ హస్తముల నారత్నాకరేంద్రుడు నీ యంగం వంటి సుఖించునేని గుణభద్ర తుంగభద్ర నది. ఏమంటున్నాడు? ఓ తుంగభద్ర నది, నీ శరీరాన్ని చెలించుచున్న ఎత్తైన అలల నడి చేతులతో సముద్రుడు తాకి సుఖం పొంది ఉంటే ఆ సముద్రుడు గంగా సంగమాన్ని ఇష్టపడేవాడా? కావేరిని దేవేరిగా అంగీకరించేవాడా? యమునితో ఆనందం పొందేవాడా అని ప్రశ్నిస్తూ తుంగభద్ర గొప్పదని కవి ప్రతిపాదన. తుంగ, భద్ర అనే నదులు పుట్టిన స్థానాలు వేరు. పడమటి కనుమల్లో అవి రెండూ కలిసి ఒక నదిగా 500 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తాయి. కృష్ణానది హంసలదేవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. తుంగభద్ర ఎక్కడా నేరుగా సముద్రంలో కలవదు. ఈ విషయాన్ని కవి ఇక్కడ చమత్కరించాడు. ఓ తుంగభద్ర, నిలకడలేని గంగానది 3 లోకాల్లో తిరిగి శివుడు నెత్తిపైకి చేరింది కనుక నీతో సమానమైనది కాదు. కావేరి రంగనాథుని సేవలో ఉన్నది కనుక ఆమె కూడా నీతో పోలికకు పనికిరాదు. యమున కృష్ణుని ప్రేయసి, కృష్ణుని సేవించిన యమున మీతో పోల్చడానికి పనికిరాదు. లోపాలు లేని తుంగభద్ర గొప్పదని కవి చమత్కార భావం. గానశుద్ధ
మన టాంటిక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మనసుకు హాయిగొలిపే రాగాల సరాగాల సుస్వరాల జనరంజకమైన పాటల పూదోట అయిన గానసుధ మన టాంటెక్స్ రేడియో వినేయండి. మీ రావు గోపాలరావు. గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం 5వ భాగం, వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాం. తరువాత ఈ పద్యంలో ఒకదాన్ని మించి మరొకటి ఆకర్షిస్తూ ఉంటాయనే ప్రబోధం ప్రతీకాత్మకంగా దాగుందని కొందరి భావన. గంగా, యమున, కావేరి ఇలా ఒకదానిని మించి ఒకటి ఆకర్షిస్తాయి. గంగ దక్కినదనే ఆనందం యమునను చూసిన తర్వాత నిలవదు, దక్కిన ఆనందం జారిపోతుంది. ఇలా మిగతావన్నీ ఒక వస్తువును చూసిన తర్వాత కలిగిన ఆకర్షణ అది దక్కిన తర్వాత ఆనందంగా మారుతుంది. ఆ వస్తువును మించిన మరొక వస్తువు కనబడిన తర్వాత ఈ ఆనందం సెలవు తీసుకుంటుంది. మానవుని జీవన పరిణామాలను సముద్రుని పరంగా కవి ఈ పద్యంలో వ్యంగ్యంగా ఆవిష్కరించాడు. బాగుంది. తన కావ్యాన్ని రాయలకు అంకితం చేయలేకపోయానని ఆవేదన తెనాలి రాముని హృదయంలో గూడు కట్టుకుని ఉంది. అది చాలా స్పష్టంగా పాండురంగ మహత్యంలోని ఈ పద్యంలో వ్యక్తమవుతుంది. ఇచ్చట గంగా పదం అల్లసాని వారి మనుచరిత్ర సూచిస్తోంది. కావేరీ పదం రాయల వారు స్వయంగా రచించిన అముక్తమాలిదును సూచిస్తోంది. ఇక యమున పదం చేత ముక్కుతిమ్మన గారి పారిజాత పహరణం వ్యక్తమవుతుంది. అలాగే తుంగభద్ర పదం చే రామకృష్ణుని పాండురంగ మహత్యం ప్రకటమవుతుంది. ఆయా వాక్యాల్లో ఆయా నదుల వర్ణన గాని లేక కథతో ఏ విధమైన సంబంధం ఉండడం వల్ల ఈ ఊహకు అవకాశం కలుగుతోంది. ఉదాహరణకు మనుచరిత్ర కథ గంగానదికి నిలయమైన హిమాలయాల్లో ప్రారంభమైంది. అలాగే పారిజాత పహరణం యమునా నది ఒడ్డున, ఆముక్తమాల్యద కథ కావేరీ తీరాన, పాండురంగ మహత్య కథ తుంగభద్ర నది తీరాన చోటు చేసుకున్నాయి. దీన్ని బట్టి గుణసాగరుడు, ధనసాగరుడు, కవనసాగరుడైన ఆ రాయలు తాను రచించిన పాండురంగ మహత్యం స్వీకరించి ఉండినచో పెద్దన గారి మనుచరిత్రను ఇష్టపడేవాడు కాదు. తానే స్వయంగా రచించిన ఆముక్తమాల్యదను కూడా లెక్కపెట్టేవాడు కాదు. ముక్కు తిమ్మన గారి పారిజాత సౌరభాన్ని కూడా ఆఘ్రానించి ఆనందించేవాడు కాదు. కానీ ఆయనకు తన కావ్యాన్ని అంకితం చేసే అదృష్టం దక్కలేదనే తెనాలి రామకృష్ణ ఆవేదన ఈ పద్యంలో ధ్వనిస్తోందని భావించడంలో తప్పేమీ లేదని చిలకమర్తి దుర్గాప్రసాదరావు గారి అభిప్రాయం. ఇక ఇంకొకటి, తుంగభద్ర సముద్రంలో కలువదని, భార్య కాదని ప్రతిపాదించే ప్రసిద్ధమైన గంగా సంగమ పద్యం తరువాత పద్యంలో రామకృష్ణుడు ఉదన్వన్ మహిళ అంటే సముద్రుని భార్య అని తుంగభద్రను సంబోధించాడు. ఓ పున్ భూపరిదిన్గల యా పగల విబాహ్య తాపమాపగ నీబో యో పుదుగా యంతర్గత తాపత్రయ మడపనో యుదన్వన్ మహిళ. ఓ సముద్రుని భార్య, తుంగభద్ర నది మిగతా నదులు బాహ్య తాపాన్ని వేడిమిని పోగొడతాయి. నువ్వు ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనే 3 తాపాలను అణచివేయగలవు. బులుసువారు వెంకట నరసింహాచార్యులు వారు ఉదన్వన్ మహిళ అనే సంబోధనకు అంటే సముద్రుని భార్య అనే అర్థమే ఇచ్చారు. ఇది విరుద్ధంగా అనిపిస్తోంది. ఉదన్వంతం సాగరం మహ్యాం భూమో లాతినైతి ఇతి ఉదన్వన్ మహిళ అంటే సముద్రమంతటి అపార జలరాశిని భూమిపైకి మళ్లించగల శక్తి గల నదీ మహిళ ఓ తుంగభద్ర అని సమన్వయం చేసుకుంటే ఇక్కడ విరుద్ధం తొలగిపోతుందని ఎవరు చెప్పారు? డాక్టర్ రాయచితం నటేశ్వర శర్మ గారు చెప్పారనమాట. బాగుంది. ఇది కూడా ఒక అంగీకార యోగ్యమైనటువంటి వివరణే. తర్వాత ప్రావృపేణ్యపయోధర పటలి చేత గాడ్పు నీహారకర రేఖల గప్పుకరణి
ధరణిధర కార్మకుడు శైలతనయబొది వెబచ్చడంబున బోల్చు పూబచ్చడమున. ఏమంటున్నారు? వర్షాకాలపు మబ్బుల గుంపు చేత చంద్రవంకను కప్పిన రీతిగా కొండ అంటే మేరుపర్వతం విలుగా గల శివుడు పచ్చని కాంతిచే ప్రకాశించే పువ్వుల పచ్చడం చేత పార్వతిని కప్పాడు. పువ్వుల పచ్చడం చేత పార్వతిని కప్పాడు. పోలికల విషయంలో కవి శ్రద్ధ ఇందులో పరిశీలించదగింది. ఇక్కడ ఉపమేయాలు పార్వతి అనగా పర్వత తనయ, శివుడు పర్వతం విల్లుగా కలిగిన వాడు. వర్షాకాలపు మబ్బుల గుంపు, చంద్రుడేక వరుసగా నీటితో మంచునీటితో ఉన్నవి. కవికి గల శ్రద్ధ ప్రశంసనీయం. బాగుంది. ఇంకొకటి చూద్దాం. ఈ పాండురంగ మహత్యం అంటే అంతేనండి. బొమ్మలెక్కించిన విల్లువంచు నునుజూపుల్ చెంచల చెంచల క్రమరేకన్ ఎగిడింప శాతవిసిఖౌగంబుల్ మెయినించు నెయ్యమునన్ బల్కగా సల్కమీరి చటులజ్జా ఘోషముంజేయు నయమ ప్రాపుంది రతీశ్వరుడు హరు బిట్టోడింప నూటాడుచున్. పార్వతి సహాయంతో మన్మధుడు శివుని ఓడించాలి అనుకున్నాడు. అందుకే ఆమె కనుబొమ్మలను పైకెత్తితే తాను చెరకు వింటిని వంచాడు. ఆమె విలాసంగా మెరుపులా చూపులు ప్రసరిస్తే తాను పూలబాణాలు ప్రయోగించాడు. ఆమె సరసంగా మాట్లాడుతుంటే తాను అలిత్రాటిని శబ్దం చేశాడు. పార్వతి కనుబొమ్మలు మన్మధుని విండులా ఆమె చూపులు బాణాలలా, పలుకులు వింటినారి ధ్వనిలా ఉన్నాయి. ఇలా ప్రత్యక్ష పద్ధతిలో చెప్పకుండా వ్యంగ్యోపమ ద్వారా కవి అద్భుత భావన చేశాడు. అదండి తెనాలి రామకృష్ణ కవి సామాన్యుడు కాదు అనే దానికి ఎన్నో ఉదాహరణలు. ఎంత భక్తి కావ్యమైనప్పటికీ సామాజిక మర్యాదలను కవి మర్చిపోడు. కుమారస్వామి శివుడిని కలుసుకోబోతున్నాడు. ఇక్కడ పెద్దవారి దర్శనం కోసం వెళ్ళేటప్పుడు చిన్నవారు ఎలా ప్రవర్తించాలో కుమారస్వామి చేష్టల ద్వారా వీడియం బెడలించి అను పద్యంలో కవి వర్ణించాడనమాట. అంటే నములుతున్న తాంబూలాన్ని కుమారస్వామి పుక్కిలించి సన్నమూతి చెంబులో ఉమ్మేశాడు. అంటే ఏమిటి? ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదనే పర్యావరణ సందేశం కూడా అప్పట్లో ఆ రోజుల్లోనే ఇందులో కనిపించాడా? బాగుంది. రాజసం కోసం వేసుకున్న బంగారు జరిపట్ట కండువాను నడుముకు బిగించాడు. సేవకుడు తీసుకుని వస్తున్న ముత్యాల కానుకను తాను స్వయంగా స్వీకరించాడు. కుమారస్వామి ద్వారాన్ని దాటి లోపలికి రాగానే అక్కడ కూర్చున్న ముసలి పరిచారకులు లేచారు. వారు మొక్కినప్పుడు చిరునవ్వుతో వారిని చూపులతోనే పలకరిస్తూ ఆ ఉద్యానవనంలోకి కుమారస్వామి ప్రవేశించాడు. ఈ సభ సంస్కారాలు ఆనాటి సమాజంలోనే కాదు, ఏ సమాజంలో అయినా స్వీకరించదగినవి. కుమారస్వామి లోపలికి ప్రవేశించి ముంగుళ్ళు తల్లిదండ్రుల పాదాలపై వాలెట్లు నమస్కరించాడు. తామర పూల రేకులపై వాలే తుమ్మిదల గుంపును ఆ ముంగురులు ఎగతాళి చేస్తున్నాయి. శివుని పాదాలు తామర రేకులు, కుమారస్వామి ముంగురులు తుమ్మిదలు. అద్భుతమైన వర్ణన అంటే ఆశ్చర్యం లేదు. తల్లిదండ్రులకు కుమారస్వామి ఒక ముత్యాన్ని తీసుకొచ్చి కానుకగా ఇచ్చాడు. అవలీలుగా వరాహ అవతారంలో మహావిష్ణువు మేరు పర్వతాన్ని ఎగజిమ్మినప్పుడు ఆ వరాహస్వామి కోర అంటే పన్ను నుండి పుట్టిందా అన్నట్లుగా ఆ ముత్యం ఉన్నదని కవి వర్ణన. విలాసంగా భూమిని ఉద్ధరిస్తున్న వరాహదేవుని కాలి గిట్టల నడుమ చిక్కుకొని గిలగిలలాడుతూ మేరు పర్వతం కణకణలాడింది. అటువంటి వరాహస్వామికే నమస్కారమని వరాహ పురాణం. దాదాపుగా ఈ పురాణ శ్లోక భావమే తెనాలి రామ పద్య ప్రథమ పంక్తి అయినట్లుగా భావించవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత ముత్యాల ప్రయాణం ఇలా జరిగింది. ఆ ముత్యం వరాహస్వామి నుండి బంగారు ఇసుక నేలలో తిరుగుతున్న గంధర్వరాజు చితాశ్వునకు దొరికింది. ఆ తరువాత ఆ ముత్యం హంసరూపం ధరించి చితాశ్వుని అంతఃపురంలో ఉన్న స్త్రీలకు రతి వలన కలిగిన ఆయాసాన్ని తన రెక్కలతో విసిరి పోగొట్టింది. ఆ తరువాత చితాశ్వుని గెలుచుకున్న తారకునకు ఆ ముత్యం లభించింది. తారకుని చంపిన తరువాత కుమారస్వామి ఆ ముత్యాన్ని తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఇచ్చాడు.
పాండురంగ మహత్యమునకు ప్రామాణికమైన టీకను సంతరించిన శ్రీ బులుసువారు ఈ పద్యభావన దగ్గర సందేహమున్నదన్నారు. నిజమే, ఈ భావాలకు మూల గ్రంథాలు దొరకడం కష్టమండి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో, నేను మీ గుండు హనుమంతరావుని. గానసుధ మన టాంటెక్స్ రేడియో. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ సాహిత్య సౌరభం 5వ భాగం, వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశం గురించి మనం చర్చించుకుంటున్నాం. కుమారస్వామి తన తల్లిదండ్రులకు భక్తితో దివ్యమణిని ఇవ్వగా దానిని వారిద్దరూ అలంకరించుకున్నారు. శివుడు ఆ మణిని శిరస్సులో ధరించగా, నెలవంకల చెవిలో ధరించగా, కుండలంలా చేతిలో జపమాల్లా ప్రకాశించింది. పార్వతి మణిని సెగలో అలంకరించుకున్న సందర్భంలో పూలదండల, చెవిలో అలంకరించుకునగా తాటంకంలా, చేతిలో ధరించగా అది పెంపుడు చిలుకలా ప్రకాశించింది. చక్కటి క్రమాలంకారంతో సాగిన కవి వర్ణన అది. పద్య రూపంలో లేకపోయినా భావరూపంలో మనకు అర్థమవుతోంది. పండరీపురంలో వెలిసిన విఠలాధీశుడైన శ్రీకృష్ణావతార విష్ణువును శివుడు తలుచుకుంటున్నాడు. విశాలమైన కన్నులు కలవాడు, సహస్ర నామములు కలవాడు, గొల్ల స్త్రీలను ప్రేమింపజేసే ఉపాయం తెలిసినవాడు, కాకపక్షమని పిలువబడే పిల్ల జుట్టు నుదుడిపై కలవాడు, చిరునవ్వు రాజిల్లెడివాడు, దోపిన అందమైన నెమలపించం కలవాడు, గరుత్మంతుడని వాహనంగా కలవాడు, ఉన్నతముల కంటే ఉన్నతుడైనవాడు, నాభి యందు తెల్లని తామర పువ్వు కలవాడు, వేదములే నిశ్వాసాలుగా కలవాడు, వెన్న తినేవాడు, మెరిసే నల్లని ఛాయగల దేహం కలవాడు, దిగంబరుడు, గోగుణాన్ని అడవి యందు మేతకై తిప్పేవాడు, మురళి గలవాడు, 3 వంకరలుగా నిలబడడం చేత అందంగా కూర్చువాడు విష్ణువట. అంటే మువ్వంక మరవు వాణి, మనోహరమైనటువంటి విశేషణాలండి ఇవన్నీ కూడా మనకు తెలిసిందే విష్ణువి. ఈ విఠలాధీశుని గొప్ప మహిమను పాత మర్రి చెట్టు నీడలో నివాసమున్న వివేకి అయిన శివుడు చెబుతాడు. అందులో 3 కన్నులు కలవాడైన శివుడు విష్ణువుని మువ్వంకలు కలవానిగా చెప్పడం విశేషం కాదా? ఇక ద్వితీయ శ్వాసం తీయని మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి ద్రాక్షరస సపక్షంబగు అక్షర విక్షేపంబులొలయ, అంటే ద్రాక్షరసానికి బంధువులైన అక్షరాలను విరజుంబుతూ అని కవి యొక్క వాణి అన్నమాట. మాటలకు బదులు అక్షర విక్షేపాలంటాడు. ద్రాక్షరస సపక్షంబగు అక్షర విక్షేపంబు ఒలయు అనే వాక్యాన్ని పైకి చదివే తీయని మాటల విక్షేపం అనుభూతిలోకి వస్తుంది. ఇది కవి అంటే మన తెనాలి రామకృష్ణ కవి యొక్క ప్రత్యేకత. మంత్రరాజ హఠయోగాలలోని రహస్యాలని తెలిసిన పుండరీకుడు మంత్రసిద్ధి పొందాడు. అందువల్ల అర్జునుని రథభూషణమైన శ్రీకృష్ణుడు పుండరీకుని హృదయంలోని వాసనని ఆస్వాదించే తుమ్మిదయ్యాడు. మామూలుగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు పుండరీకుని అనుగ్రహించాడు లేదా అతని భక్తికి సంతోషించాడు. ఈ మామూలు వాక్యాన్ని చెప్పడానికి రామకృష్ణుడు పైన చెప్పిన కవితాత్మక వాక్యాలను వ్రాశాడు. కృష్ణుడు అనవచ్చు, కానీ అర్జున రథ భూషణం అన్నాడు. ఎవరు మంచి పేరును తీసుకువస్తారో ఆ కులానికి వంశానికి అతడు ఆభరణం అంటారు. అర్జునుని రథం కృష్ణుడు లేకపోతే అసమగ్రం. అతడు తన నైపుణ్యం ద్వారా అర్జునునికి విజయాన్ని చేకూర్చిపెట్టాడు. అందుకే అతడు అర్జున రథభూషణం. రథమునందన్ని చిత్రంబు ప్రతిమలుండు అంటారు. అంటే అందు శివుడు అజుడు ఎల్ల దేవతలు ఉండొచ్చు. ఆ టీవీ కృష్ణుడు అర్జున ఎంత విభూషయగును గాక అని తిరుపతి వెంకట కవులు అర్జున రథ భూషణానికి అంటే కృష్ణుడికి ఇంకో రకమైనటువంటి వ్యాఖ్యానం చేశారనమాట. ఇది ఆ టీవీ కృష్ణు అర్జున ఎంత విభూషయగును గాక. బాగుంది. ఈ మాట పలికిన రామకృష్ణుడు కవి భూషణం. పాండురంగస్వామి తలపై ధరించిన చిక్కము అంటే దారముతో నల్లినటువంటి సంచి, ఇది వరలో మీనావతారం ఎత్తినప్పుడు స్వామిని భక్తితో పట్టుకోవడానికి మునులు పన్నిన వలలా ఉందట. అది అద్భుతమైనటువంటి ఉత్ప్రేక్ష. ఎడమ చేతిలో పట్టుకున్న కర్ర సగం
తిన్న వెన్నముద్దలా ఉంది. చేతిలో ఉన్న కర్ర కాలచక్రాన్ని తిప్పడానికి పెట్టిన ఇరుసు కర్రలా ఉంది. ఆట కోసం పట్టుకున్న గచ్చకాయల సంచిలో నుండి తీసిన బ్రహ్మాండంలా ఉన్నాయి. ఆ గొల్లభామల ప్రేమ ఫలం అయిన అంటే మంద ప్రోయాండ్ర కూరిమి బ్రానిపండు అని. మంద ప్రోయాండ్ర కూరిమి బ్రానిపండు అంటే గొల్లభామల ప్రేమ ఫలం అయినటువంటి కృష్ణుడు ఇలా ఉన్నాడని వర్ణించినటువంటి కవి భక్తికి మనం చేతులెత్తి దండం పెట్టిన మనకు నిజంగా ఎంత అదృష్టమో. పుండరీకుడు విష్ణు పూజలు చేసే విధానాన్ని కవి అందంగా వర్ణించాడు. ఆకాశగంగ పుట్టుకకి కారణమైన పాద పద్మాలు గలవానికి అభిషేకం చేస్తాడు. వైజయంతి అనే పూమాల కాంతిచే నిండిన రొమ్ము గలవానికి వనమాల వేస్తారు. చిగురు వంటి బంగారు వస్త్రం చేత విష్ణువు మొల ఎరుపెక్కిందట. అటువంటి మొల కలవానికి పట్టు వస్త్రాన్ని అర్పిస్తాడు. నీల మరియు ఇందిర కుచచూచుకముల స్నేహం చేత కుంకుమ అంటిన శరీరము కల విష్ణువుకు చందనపు పూత పూస్తాడు. కౌస్తుభం లాంటి మహామణి కాంతితో మెరిసే మెడగలవానికి రత్నహారాన్ని సమర్పిస్తాడు. ములోకాలను వెలిగించే మహావిష్ణువుకు ధూపమిస్తాడు. అందులో మొల ఎరిపెక్కిందనుట రామకృష్ణుని కొంటితనం. అంత అందమైన భావాల మధ్య ఇలా కొంటిబాణం వేయకపోతే ఆయన మనసు ఊరుకోదు. అందుకే కదా ఆయన వికటకవి అన్నారు, చమత్కారి అన్నారు. అదండి మన రామకృష్ణ కవి యొక్క గొప్పతనం. బాగుంది. తల్లిదండ్రులను పుండరీకుడు ఓమనగుంట కాయల్లా కాపాడేవాడు అని కవి వ్రాశాడు. తెలుగువారి సంస్కృతిలో భాగమైన ఓమనగుంట కాయల గురించి తెలిస్తే కానీ కవి భావం బోధపడదు. ఓమనగుంటల ఆటలో వాడే చింతపిక్కలను చేతుల మీద ఉంచుతారు, కింద పడనివ్వరు. తల్లిదండ్రులను చేతుల్లో అనగా కన్నుల్లో పెట్టుకుని చూసుకున్నాడని గర్భితమైనటువంటి ధ్వని. శ్రీనాథుడు ప్రాయమింతకు గైవ్రాలకుండ అంటే వయస్సు పడి పోక మునిపే కాశీఖండం రాస్తాను అన్నాడు. తెనాలి రామకృష్ణుడు ఇంకో అడుగు ముందుకు వేసి పుండరీకుని వర్ణిస్తూ ప్రాయపు పొద్దంత కొంత పడమట తిరిగాను అన్నాడు. అంటే యవ్వనము తొలగిపోతూ ముసలితనంలోకి అడుగు పెడుతున్నాడని చెప్పటానికి కవి అభివ్యక్తి అనమాట అది. ప్రేయసి వలన ప్రబోధ విధేయమతుల సుతులగాంచి తీర్చే బిత్రూణం వాయయ్య తదీయంబగు ప్రాయపు బొద్దంత గొంత పడమర దిరిగెన్. అది పడమడ దిరిగెన్ అంటే యవ్వనము తొలగిపోతూ ముసలితనంలోకి అడుగు పెడుతున్నాడని చెప్పడానికి కవి వాడినటువంటి ప్రయోగం అనమాట. అంటే ఈ ప్రాయపు పొద్దు ప్రస్తావనలోనే భార్యను ప్రేయసి అన్నాడు. ఇది గమనించదగిన పదం. వినయవంతులైన కుమారులను ప్రేయసి వలన కని పితృదేవతల రుణం తీర్చుకున్నాడట పుండరీకుడు. భార్య ప్రేయసి కావడంలోనే ప్రణయ రహస్యం ఉన్నది. తరువాత శ్రీకృష్ణుడు పుండరీకుని దగ్గరకు పరిగెత్తుతున్నాడు. అప్పుడు స్వామి కాళియందులు మధురంగా మోగాయి. అప్పుడు కవి లలిత శిరీష పుష్ప అను పద్యంలో అద్భుతమైనటువంటి ఊహ చేశాడు. శిరీష పుష్పాలతో సమానములైన మెత్తని పాదాలు నీవి. ఈ నేల కఠినమైనది. అటువంటి నీ మెత్తని పాదాలను ఈ కఠినమైన నేలపై మోపి బాధ పెట్టొద్దని వేదాలు స్వామి పాదాలు పట్టుకొని మెత్తని పలుకులతో పదే పదే విజ్ఞప్తి చేయుచున్నట్లుగా బాలకృష్ణుని బంగారు అందెల రవళి ఉన్నది. వేదాలు విష్ణు పాదాల దగ్గర పుట్టాయని ఒక సిద్ధాంతం. అది గుర్తుకు వస్తే ఈ పద్యభాగం మరింత గుబాళిస్తుంది. విష్ణుమూర్తి మధుడు కైటభుడు అనే రాక్షసుల్ని చక్రాయుధంతో సంహరించాడు. సుదర్శన చక్రాన్ని మెత్తగా నూరి ఆ ఇద్దరు రాక్షసుల బలిసిన మెడలు ఒత్తేస్తాడు. అలా ఒత్తినప్పుడు చక్రానికి అంటుకుని వచ్చిన 4 ఊపిరితిత్తులను 4 గచ్చకాయల సంచులలా శ్రీకృష్ణుడు చేసుకున్నాడు. గచ్చకాయల సంచులతో ఊపిరితిత్తులను పోల్చుట రామకృష్ణుకే చెల్లింది. ఇంకో చోట గచ్చకాయలను పాపాలనే పిట్టలను కొట్టడానికి పెట్టుకున్న గుండ్లు అన్నట్లుగా ఉన్న గచ్చకాయలు తన ఎడమ చేతిలోని వన్నెల సంచిలో నింపుకున్న అందాలు వెదజల్లుతుండగా తన భక్తుడి అయి దయచూపడానికి కృష్ణుడు బయలుదేరాడని మనోహరమైన వర్ణన కావించారు మన
రామకృష్ణ కవి. బాగుంది. ఇట నభమిట భూవలయం బిట బలి సద్వంబునుందు నిరువులియనన్ బటువులగు పళులచే సన బుటబడువైయున్న చిన్ని బొజ్జగదలన్ బటువులగు వళుల చలగన్ బటువులగు వళుల చలగన్ బుట బుడనయున్న చిన్ని బొజ్జగ గదలగన్. చిన్ని కృష్ణుని నడుము మీద ముడతలను కవి వర్ణించిన తీరు చాలా ముచ్చటేస్తుందండి. 3 లోకాలను ఉదరంలో దాచుకుని ఆయన పొట్ట 3 ముడతలుగా విభజింపబడి ఇక్కడ నాభము, ఇక్కడ భూలోకము, ఇక్కడ పాతాళము ఉన్నాయని తెలుసుకోవడానికి వీలవుతున్నదట. మంకెన పువ్వులంత ఎర్రగా ఉన్న గోలభామల పెదవుల్లోని తేనెను కృష్ణస్వామి తన పెదవులపై పూతగా పూశారట. అందువల్ల ఆయన పెదవులు అంత ఎర్రగా ఉన్నాయి. ఈ వర్ణన చదువుతుంటే లిప్స్టిక్కుల ధారణ కవిగారి కాలంలో కూడా ఉన్నదేమో అనిపిస్తుంది. బాగుంది. మహావిష్ణువు నవ్వాడు ఇంకొక పద్యంలో. దానిని అందంగా చెప్పడం రామకృష్ణుడికే చెల్లింది. తనను చూసి బొమ్మలా శిల్పంలా ఉలుకు పలుకు లేక నిలుచుండిపోయిన పుండరీకుని చూసి మహావిష్ణువు ఒక్క నవ్వు నవ్వాడు. శ్రావణ మాసంలో మొదటి వర్షపు చినుకుల చేత తడిసి తలలు బయటికి ఎత్తి కొత్త మొలకలలాగా ఆ నవ్వును చూస్తున్న వారికి వేల మొలకలు మొలకెత్తేటట్టుగా నవ్వాడు. అందమైన భావనండి. అది రామకృష్ణుడికి చెందు. గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. హలో, నేను మీ మోహన్ బాబుని. గానసుధ మన టాంటిక్స్ రేడియో వినండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు నేను కలిసి వింటాం. గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు విజయనగర వికట కవి తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభం 5వ భాగం, వినోదంలో విజ్ఞానం, చమత్కారంలో చరిత్ర, వికట కవి తేజస్సు నేటికి తారకల వెలుగులే కదా అన్న అంశాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాం. ఎంత అద్భుతంగా ఉన్నాయో పాండురంగ మహత్యంలోని తెనాలి రామకృష్ణ కవి వర్ణనలు. ఇంకా మనం వర్ణనలోనే ఉన్నామండి. ఎందుకంటే ఏది వదలబుద్ధి కావటం లేదు. అటు సమయం చూస్తే అయిపోయింది. అయితే ఈరోజు మనం ఇక్కడితో ఈ 5వ భాగాన్ని ఆపేద్దాం. సమయం కూడా అయిపోతుంది. ఇంత చక్కని తెనాలి రామకృష్ణ కవి సాహిత్య సౌరభాన్ని కార్యక్రమాన్ని చేసే అవకాశం, అంతేకాకుండా నాకు చదివే అదృష్టం, మీతో పంచుకునే అదృష్టం కలిగినందుకు మీ అందరికీ ఇంకొకసారి ధన్యోస్మి. ఇంకా 2 భాగాలు 2-3 భాగాలు ఉండే అవకాశం ఉంది. ఇది ధారావాహిక, ఇది 5వ భాగం. ఇంకా 2-3 ఉంటాయి. నాకు ఈ కార్యక్రమానికి సహకరించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఎక్కిరాల వారిది బాగా నచ్చిన పుస్తకం వారి సిద్ధాంత గ్రంథం ఎక్కిరాల రామకృష్ణాచార్య, తెనాలి రామకృష్ణ కవి పరిశీలన గ్రంథం అది. అంతేకాకుండా భారతీయ సాహిత్య నిర్మాతలు తెనాలి రామకృష్ణుడు, ఇది తాడేపల్లి పతంజలి గారి పుస్తకం. ఇది కూడా అద్భుతమైన పుస్తకం అండి. ఈ పుస్తకాన్ని నేను బాగా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాను. బాగా చదవడానికి బాగుంటుంది. చాలా చాలా చక్కగా వారు వివరించారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వచ్చే ఆదివారం వరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. గుడ్ బై. ధన్యోస్మి. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి, ఉరిమిండి. టాంటిక్స్ ప్రకటనలు. టాంటిక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ రాజేష్ కల్లేపల్లి. ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, తిరుమల రెడ్డి కుంభం, బావర్చి ఇండియన్ క్విజీన్, ఇండియా బజార్, హుడిస్తాన్, ఎస్జిఏ కన్స్ట్రక్షన్. తర్వాత గోల్డ్ స్పాన్సర్స్ రైజ్ కమర్షియల్, తనిష్క్ యుఎస్ఏ, ఎపిక్ ఈవెంట్స్, ద లా ఫర్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని అండ్ బ్రౌన్ పిఎల్ఎల్సి, మై ట్యాక్స్ ఫైలర్, శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ, గురు ట్యాక్స్ ప్రో. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్ రిజమ్ సాఫ్ట్, హ్యాష్ట్యాగ్ ఇండియా, ఇండియన్ అథెంటిక్ ఫుడ్, ఎల్డరాడో పెట్ హాస్పిటల్, సేఫ్ హెవెన్ సైకాట్రీ, క్విబెక్ సొల్యూషన్స్, నవాబ్ హైదరాబాదీ హౌస్, డాక్టర్
నరసింహారెడ్డి ఊరిమిండి, ఎల్ఎన్ కోయ సిపిఐ ఎల్ఎల్సి, అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ప్రిస్కో డెంటల్ హబ్. అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. సోసి నింగితార శృంగారధార చేరుకు హాయి సమయమిదే. కాంక్షలన్నీ తీరిపోగా కొంటెగాని జంటైపోతాగా. సోసి నింగితారా తడిమి తడిమి నిన్నెత్తుకుపోనా మాయాలో కందాక. సొగసే తడిమి తడిమి నిన్నెత్తుకుపోనా మాయాలో కందాక. లోకాలే దాటేశా నీ ప్రేమే నాకు లోకంగా. సోసి నింగితారా గుబులొచ్చిందే నా గుండెల్లో ఏం చేత. కలత నలత కొరత తెరచాటయ్యేలా చిక్కావే నా చేత. ధిమిత 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 గుబులొచ్చిందే నా గుండెల్లో ఏం చేత. కలత నలత కొరత తెరచాటయ్యేలా చిక్కావే నా చేత. రవ్వంతా నీ చింత తీర్చేస్తారావి కొండంతా.